మేడం ఇలా రండి. ఆహా, నేను కాదు పిలుస్తున్నారక్కాయ వెళ్ళు. అమ్మో నాకు భయం, నేను వెళ్ళను. మెహందీ పెట్టడానికి వచ్చింది మీరేనా? నేనే ఆంటీ. అయితే వచ్చి పెళ్లి కూతురికి పెట్టండి. నేనా? మరి ఇంకెవరు? నేను కాదు, మా చెల్లెలు చేయితా పెడుతుంది. రావే, రా, వచ్చి మెహందీ పెట్టు. ఎక్కడికి వెళ్తున్నావు అక్క? మీ అక్క కృష్ణకుమార్కు పిలుస్తుంది. వెళ్ళు చైతక్క, వెళ్ళు. పెట్టు. వస్తాను. చేతక్క రావే, కనీసం మీరైనా రండి. నాకు వస్తుంది. ఆగవే చేతక్క, నేను వస్తున్నా. నువ్వైనా పెట్టవే. వాళ్ళకొస్తే నాకు రాదా? నాకు అయ్యో ఆగండి. అయ్యో ఎవరైనా మెహందీ పెట్టడానికి రండి. మేడం, మీరేమి అనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఏమిటి? అది నాకు అర్జెంటుగా వెళ్ళొస్తానంటే. అరే ఏంటిది? అందరూ ఒకటేసారి అలా? మామూలు ఇంట్లో లాగా పెళ్లింట్లో ఇలా చప్పగా జరుగుతుందేమిటి? ఇలా ఉంటే బాగోదమ్మా. మరి ఇంకెలా ఉండాలమ్మా? పెళ్లిళ్ళంటే అదిరిపోవాలి, అడుగు చప్పుళ్లతో బెంబేలెత్తిపోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, పాట అందుకో. వందాచే వందాచే నిన్సారం పోల మాపుల పుల్ల వందాచే సూపర్ మచ్చి తందాచే తందాచే எங்க வீட்டு தங்கத்திரையவும் கையில தந்தாச்சு సూపర్ మచ్చి మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెట్ట బొట్ట తిట్టుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ సప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి వంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. మొన్న ఊరి చివర ఉన్న చిన్న టూరింగ్ టాకీసుకాడ మాటిని ఆట చూసి వెయిటింగ్ చేసేత్తు ఉంటే డుర్రు డుర్రుమంటూ నువ్వు బుల్లెట్ వేసుకొచ్చి బ్యాక్ సీటు మీద నన్ను ఎక్కించేసుకుంటే గతుకులున్న రోడ్డు మీద బెదరకుండా నడుపుతుంటే సిటికెడంత సిట్టి నడుము అయ్యో అయ్యో అదురుతుంటే నీ ఆట కంట నువ్వే మస్తుగుంటే ఐటం పాట కంట నువ్వే కిక్కుకుంటే టూరింగ్ టాకీసు మొత్తం నిన్ను చూడ వస్తూ ఉంటే టీనేజ్ తాత కూడా నిన్ను చూసి ఇలా వేస్తే ప్రాణం లేని నా బుల్లెట్ కన్ను కొడితే నాలోని ప్రాణం అంతా గిలగిలా కొట్టేసుకుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి.
సంతకాడ మండే ఎండలోన పండే కట్టి నువ్వు తిండే వేసుకొస్తే గుండె లోపలొక్క వండే మ్యాచ్ జరిగి తిండే మాని నేను బెండైపోతూ ఉంటే సూది మందు గొచ్చకుండా సుర్రుమని పిస్తుంటే మత్తు మందు పెట్టకుండా మాయలేవో చేస్తుంటే డబ్బు కొట్టినట్టు నువ్వు నడుచుకుంటూ వచ్చేస్తే అప్పు తెచ్చినా రాని అందమంత నీదైతే నిన్ను కన్న అమ్మకేమో దండ మూటి పెట్టేస్తే మై డియర్ మామకొక్క పూల దండ వేసేస్తే రారా అన్న అల్లుడంటూ వాళ్ళు నన్ను పట్టేస్తే నిన్ను ఇంక మాత్రంగా నాకు ఆట కట్టేస్తే సూపర్ 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 మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో పుణ్యము పాపము ఎరుగని నేను హర హర మహాదేవ్ శంభో శంకర హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ కైలాసవాస పాప పరిరక్షక ఓం నమః శివాయ కర్మ నశించింది పాప పరిహారం జరిగింది అజ్ఞాతవాసం పరిసమాప్తమయ్యింది ఆ పరమేశ్వరుడి ఆజ్ఞ మిగిలింది శంభో శంకర ఎందుకు దూరం చేస్తావు ఎందుకు దగ్గర చేస్తావో ఎవరికెవరు ఏమవుతారో ఈ గమ్యం ఎటు వెళుతుందో ఏ బంధం పెనవేసిందో అన్ని ఆయనకే తెలుసు ఆయనకే తెలుసు ఆయనకే తెలుసు హర హర మహాదేవ్ శంభో శంకర హర హర మహాదేవ్ శంభో శంకర హర హర మహాదేవ్ శంభో ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది చీరలో చందమామ ఎవరమ్మ ఆ గుమ్మ సీతమ్మ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టేమో తిరగబూసింది కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు కోసిరవన్నీ సీత కొప్పు చుట్టండి కొప్పున పూలు గుప్పే తంతెందుకండి కోదండ రామయ్య వస్తున్నాడండి రానే వచ్చాడో యమ్మ ఆ రామయ్య వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ రానే వచ్చాడో యమ్మ ఆ రామయ్య
వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నేలతో ఆకాశం వీయముందే వేళిది. మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. ఏడు అంకలేస్తే ఏడు జన్మాలకి వీడదీసిద్దమ్మా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది. చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట, ఆ మాట విన్నవా రామ అంటుంది. రామ రామ అన్నది ఆ సీత గుండె, అన్న నాడే ఆమెకి మొగుడయ్యాడే. ఓ ఏం అదృష్టవంతుడు రావాడు, ఇలా వచ్చాడు, అలా 6 కోట్లు తన్నుకుపోతున్నాడు. రే రే రే, నీ బాధ మధుబతిని తీసుకెళ్తున్నందుక ఆ ఆస్తిని తీసుకెళ్తున్నందుక కాదా మరి? అయినా అందం ఎవడికి కావాలరా? అందన్నమైనా కొరుక్కుని తింటామా? అలా అనకురా. అందానికి వాల్యూ లేకపోతే అమ్మాయిలంట పడడం ఎందుకు, లవ్ చేయడం ఎందుకు? ఎంతైనా అందం అందవేరా, అంతే. చా అలాగా నాన్న, ఒకసారి అడు చూడు. చూశాను. అక్కడ ఆంటీ ఉంది కదా, ఆ, ఎలా ఉంది? లావుగా డ్రమ్ముకు చీరగట్టినట్టు బోండంలా ఉంది కదా. ఇదే ఆంటీ వయసులో ఉన్నప్పుడు కొద్దో గొప్ప అందంగా ఉండుండేది కదా. ఉంటుండేది. ఆవిడ వెనకాల 2-3 మగాళ్ళు పడే ఉండుండేవాళ్ళు కదా. ఖచ్చితంగా కదా. దీన్ని బట్టి నీకు అర్థమైందేంటి? అందం అనేది సీజన్ లాంటిది, వస్తుంది పోతుంది. అదే డబ్బు తిది వారం నక్షత్రంలాగా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. దీన్ని బట్టి నా బుర్ర తక్కువ ఫ్రెండు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, అందం వెనకాల పడకూడదురా, డబ్బు వెనకాల పడాలి, సుఖపడతావు. నాకు బాగా అర్థమైంది. హలో, వీపీ గా డిటే వస్తున్నాడు. అదేరా ఆ రాజేశ్వరి మొగుడు. మధుమతి పెళ్లి పార్ట్ 3 స్టార్ట్ చేద్దాం. ఇంకెంత కాలస్యం, స్టార్ట్ చేయి. మధు గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నాలిక చీరేస్తాను. మధు నా భార్యగా, మా ఇంటి కోడలిగా 2 నెలలుందిరా, 2 నెలలుంది. రేయ్, అలాంటి మధుకి నాకు నువ్వు లింక్ పెట్టావంటే కళ్ళు పోతాయిరా, కళ్ళు పోతాయి. మధు నీడని తాకితేనే బూడిదైపోతావురా, బూడిదైపోతావు.
మధు ఎవర్రా? అసలు మధు ఎవరు? ఎవర్రా? దేవతరా. ఓ కత్తి, గొడ్డలి, సుత్తి, గుణపం ఇవన్నీ కలగలిపితే ఓ మధురా. ఓ మధు, ఏమి సంస్కారం రా, ఏమి సభ్యతరా. రేయ్, నేను కోటీశ్వరుణ్ణని తెలిసి కూడా టెంప్ట్ అవ్వకుండా మధు నిజాయితీగా ఉండి సిన్సియారిటీతో మా ఇంట్లో ఉందిరా. ఎంత గొప్ప విషయం రా అలా ఉండడం. అది మామూలు ఆడదానికి సాధ్యం కాదురా, సాధ్యం కాదు. ఒరేయ్, మధు లేని జీవితాన్ని నేను అస్సలు ఊహించుకోలేకపోతున్నాను రా. ఏం చేస్తాను రా, నా బ్యాడ్ లక్ రా. అంజీ, చెప్పు చైతు. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే ఉంటే నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే ఉంటే నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే ఉంటే మధు కోసం మళ్ళీ పుడతాను రా. ఒకవేళ ఆ మధు అబ్బాయిగా పుడితే నేను అమ్మాయిగా పుడతాగా. ఓహో అవును, అప్పుడు తనేమో చైతు, నేనేమో మధు. అప్పటికే పేరు మారదా? ఒరేయ్, జన్మ మారితే జెండర్ మారుతుంది, రంగు మారుతుంది, హైట్ మారుతుంది, కానీ పేరు మారదురా బ్లడీ ఫూల్. నా మధు నాకు దూరం అయిపోతుంది ప్రతి క్షణం. రేయ్, పలక బలపం పట్టుకుని నరకం స్పెల్లింగ్ రాస్తున్నాను రా, నరకం స్పెల్లింగ్ రాస్తున్నాను. తెలుగు భాషలో నేను రాసే ఒకే ఒక్క పదం నరకం, నరకం. రేయ్, నా ఫ్రెండ్గా నాకు నువ్వు వచ్చిన హెల్ప్ చేసి పెట్టాలరా. చెప్పురా చైతు, ఏంటది? రేపు నేను పోయిన తర్వాత నా ఆస్తి మొత్తం మధు పేరు మీద రాసేస్తాను రా. నాకు తెలిసి ఈ ఇంటి మొత్తంలో ఆ బీపీ అంకులే జెన్యూన్ రా. నేను నికార్సైన మనిషి. ఆయన చేతికి నా ఆస్తి కాగితాలు ఇచ్చి మధుకి ఇమ్మని చెప్పరా. ఆయన ఇస్తే నాకు నమ్మకం రా. ఓకేనా? ఏంట్రా అలా తోసావు? వెళ్ళిపోయాడు కదరా. ఒరేయ్, నీ యాక్టింగ్ కి పాప మంకులకి మెంటల్ ఎక్కి వెళ్ళి ఫుల్ కొట్టేస్తాడేమరా. ఏయ్, ఆడు ఫుల్ కొడితే మనకెందుకు, హాఫ్ కొడితే మనకెందుకు రా. నాకు కావాల్సింది మధు పెళ్లి ఆగిపోవడం. అంకుల్ని చాలా ఈజీగా పడేశాం, కానీ ఆంటీ దేశముదురు. దాన్ని కొంచెం జాగ్రత్తగా డీల్ చేసి పడేయాలి. రాజేశ్వరి, నెక్స్ట్ టార్గెట్ నువ్వే. ఒరేయ్, పొరపాటున కనిపెట్టిందో పక్కాగా చావు మనదే. రేయ్, ఇక్కడ పర్ఫామ్ చేసేది ఎవడరా? ఈ చైతు. నేను సీన్ లో యాక్షన్ మొదలెట్టానంటే పక్క ఆర్టిస్ట్ కి రియాక్షన్ ఇచ్చే స్కోప్ ఇవ్వను. అర్థమైందిగా? ఇంకెందుకు ఆలస్యం? ఫాలో మీ. రాజేశ్వరి దేవి గారు, పాపం ఆ మధుమతిని చూస్తే. చూడండి, నేను ఇప్పుడు పెళ్లి పనులు చాలా బిజీగా ఉన్నాను, నేను రాలేదు. ఆ పనులేమో మీరే చూసుకోండి. లేదండి లేదండి, ఒక 4-5 రోజుల దాకా నేను ఆఫీస్కి రాలేను. సరే. నమస్కారం రాజేశ్వరి దేవి గారు. నమస్కారం. బాగున్నా? బాగున్నానండి. మొత్తానికి కొడుకు పెళ్లి చేసేస్తున్నారు. వెళ్ళండి. అలాగేనండి. జరగండి జరగండి. ఇదిగో అనసూయ కోడళ్ళు, దారికి అడ్డంగా నిలబడకపోతే పక్కకెళ్ళి మాట్లాడుకోవచ్చుగా. మీరు వెళ్ళండి. ఏం రాజేశ్వరి దేవి గారు, మురుకు పెళ్లి పనుల్లో బాగా బిజీ అయిపోయినట్టున్నారు. ఏమైందండి?
ఏం లేదండి. అబ్బా అబ్బా, ఏమైందండి? ఏం లేదు. ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదండి. అమ్మా, ఎలా ఉన్నారు? అమ్మగారు లేరని తెలుసు కదండి. మీ అమ్మ గురించి కాదండి. అమ్మా, మరి మా అమ్మ గురించి. నాకు కొంచెం పనుందండి.